చంద్రబాబు నాయుడుకి ఏది చెప్పినా సరే అది పబ్లిసిటీకి చెప్తారు తప్ప అది ఆచరణలో ఎక్కడా లేదు. మనం న్యాయంగా చూద్దాం. పెన్షన్లు ఉన్నాయి. పెన్షన్లు ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు? రోడ్డు మీద ఆయన కారు దిగుతారు, లేకపోతే ఒక షాప్కి వెళ్తారు, లేకపోతే ఒక మహిళా మూర్తి దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన దగ్గర నుంచి వాళ్ళకి కాలర్ మైకులు ఉంటాయి. అదేవిధంగా ఈయనకి కాలర్ మైక్ ఉంటుంది. ప్రిపేర్డ్గా తీసుకెళ్ళి అక్కడ పబ్లిసిటీ కోసం మీరు చేస్తున్నారు తప్ప నిజంగా వాళ్ళకి పెన్షన్ ఇచ్చేటప్పుడు 25-30 లక్షలు మీ పబ్లిసిటీ ఖర్చు పెడుతున్నారు. ఇది ఎంతవరకు సబబు? అదేవిధంగా నిరుద్యోగ భృతి అన్నారు. ఎంతమందికి మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారు? గట్టిగా ఏదైనా నిరుద్యోగులు ఉద్యోగాలు 20,000 ఉద్యోగాలు ఇస్తానన్నారు. 20,000 ఉద్యోగాలు కాదు కదా, 20 ఉద్యోగాలు కూడా సరిగ్గా సక్రమంగా ఇచ్చిన దాఖాలు లేవు. అదేవిధంగా మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి రోజు ధర్నా చౌక్లో ఎంతోమంది విద్యార్థులు ఫీజు రీఎంబర్స్మెంట్కి ధర్నాలు చేస్తున్నారు. వాళ్ళకి అతి లేదు గతి లేదు. విద్యార్థులందరూ రోడ్డుకెక్కి ధర్నా చేస్తున్నా సరే మీకు కనికరం లేదు, పబ్లిసిటీ లేదు. మీరే ఓన్ పబ్లిసిటీ చేసుకుంటున్నారు. అన్నీ ఇచ్చేసాం అని గట్టిగా ఎవరైనా అడిగితే మీ నేలకి మందమైంది అని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ ఉంది. ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారు ఎంత మంచి సదుద్దేశంతో దాన్ని నెలకొల్పారు. దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు మీరు. ఆరోగ్యశ్రీని తీసేసి ఓన్లీ ఆర్ఎఫ్ అని చెప్పేసి దాన్ని ప్రోత్సహిస్తున్నారు తప్ప మీరు దాన్ని సక్రంగా ఇచ్చింది లేదు. రైతులకి మీరు ఏం చేశారు? 20,000 ఇస్తానన్నారు. 20,000 కాదు కదా, 6,000 రూపాయలు మీరు ఇచ్చి పబ్లిసిటీ చేసుకుంటా 20,000 ఇచ్చానన్నారు. అది ఎంతవరకు సబబు? మీరు సూపర్ 6 అన్నారు, మహిళలకు అది ఇస్తాము ఇది ఇస్తామని చెప్పేసి చాలా 15,000 నీకు 15,000 ప్రచారంలో మీరు ఎలక్షన్స్లో ఊదర కొట్టారు. ఎంతమందికి ఇచ్చారు మీరు చెప్పండి చంద్రబాబు నాయుడు గారు? మీ మనస్సాక్షిగా అంగీకరిస్తుందా? మీరు ఇలాంటి బూటకపు పబ్లిసిటీలకి మీరు ప్రాధాన్యత ఇచ్చేస్తున్నారు. ఇకనైనా సరే సక్రంగా పేదలకు అందే ప్రతిఫలాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగా సక్రంగా అందజేశారో మీరు అందజేస్తే ప్రజలు కూడా హర్షిస్తారు. లేకపోతే రానున్న రోజులే మీకు డెఫినెట్గా ఏ విధమైన మ్యాండేట్ ఇస్తారో మీరే అర్థం చేసుకోండి.